మనోజ్ కపట బుద్ధి గురించి క్షుణ్ణంగా తెలిసిన బాలు ఈ ప్లాన్ అయితే వేస్తాడు. వాడితో ఎలాగైనా ప్రామిసరీ నోట్ మీద సంతకం పెట్టించాలి. పెట్టించిన తర్వాత వాడు నా ప్రాపర్టీ, నా డబ్బులు కట్టేంత వరకు వాడి మీద ఎటువంటి హక్కు మీకు లేదు. నేను ఎలా చెప్తే అలా వినాల్సిందే వాడు అని అయితే అనడంతో, నీ బోర్డు పెత్తనం ఏంట్రా నా కొడుకు మీద అన్నట్టు ప్రభావతి సత్యం దగ్గరికి వెళ్ళి, చూస్తున్నారా ప్రామిసరీ నోట్ ఏంటి, ఆ తప్పులు అనేవి జరగకుండా ఉంటాయా, నా బిడ్డని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అని అయితే అంటూ ఉంటే, అమ్మ ప్రభావతమ్మ, మా తల్లి ఉన్నదాని ఒక్కదానికి ఒక తల్లివి నువ్వు నాకు, నేను చెప్పేది బాగా విను. వాడు పుణ్యమా అంటూ వాడు పెళ్లి చేసుకుంటే వాడికి డబ్బులు ఇస్తాన్నారా? వాడి వల్ల నేను కర్మ కొద్దీ ఈ గుదిబండని నేను పెళ్లి చేసుకున్నానా? ఇప్పుడు దించరాని బండలాగా నన్ను ఎత్తి మీద తైతక్కలాడుతూ తాండవం చేస్తుందా ఈ మీనా? అందుకని దీనికంతటికి బలైంది ఎవరు? నేను. అందుకనే నేను ఈ ప్లాన్ వేశాను. ఆ 40 లక్షలు నాకే చెందాలి. నేనేమి నా స్వార్థం కోసం ఆలోచించట్లేదమ్మా తల్లి, నా చెల్లి పెళ్లి కోసం గురించి ఆలోచిస్తున్నాను. వాడు ఆ డబ్బులు ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే అని అయితే చెప్పి సంతకం అయితే పెట్టిస్తాడు. ఇక మాట అంటే అంత నమ్మకం లేదా? నువ్వు ముందు పుట్టావా, నేను ముందు పుట్టానా అని అయితే అంటూ ఉంటే, నువ్వు నీ మాట మీద నమ్మకం ఉండడానికి ఆల్రెడీ ఒకసారి చూసాం కదా, నోటి మాటతో చెప్పావు పెళ్లి చేసుకుంటానని, మధ్యలో పారిపోయావు, నిలువున నట్టేట్లో ముంచేసావు. మళ్ళీ ఇంకొకసారి నీ ఊసరవెల్లి వేషాలు మేము ఎలా నమ్ముతాం అనుకుంటున్నావు? అంత సీన్ లేదులే కానీ హరిశ్చంద్ర, నోరు మూసుకొని సంతకం పెట్టావు కదా, ఇంకా నేను చెప్పినట్టు విను. డబ్బులు కట్టి ఇంట్లో ఉండు, లేదంటే డబ్బులు కట్టలేని కరెక్ట్గా 6 నెలలు ఇస్తాను. ఈలోపు నువ్వు డబ్బులు కట్టలేదనుకో, నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను అని బాలు అంటే, ఈ ప్రభావతి ఏంట్రా నీ బోడి పెత్తనం, ఇది నీ ఇల్లా అంటే, అవును ఇది నా ఇల్లే, ఇప్పుడు 40 లక్షలకు సంబంధించిన వాడిని నేనే కాబట్టి ఈ ఇల్లులో ఉండే హక్కు మొత్తం కూడా నాదే, నేను చెప్పినట్టు మీరందరూ కూడా వినాలి. అమ్మ మీనా, నీ పని నువ్వు ఇంక చూసుకోమ్మా, ఈ విషయాల్లో నీకు సంబంధం లేదు. ఇలాంటి గొడవలు రోజు ఒక్కొక్కటి జరుగుతూనే ఉంటాయి. నువ్వు దీన్ని చూసి భయపడిపోకు, బెదిరిపోకు, నీ పని ఏదో నువ్వు చేసుకుంటూ ఉండని మీనాకి చెప్పకనే, ఆ మనోజ్ గురించి, ఆ ప్రభావతి గురించి నువ్వు ఆలోచించుకో, నీకు నేనున్నాను అంటూ ఒక భరోసా అయితే ఇస్తాడు మీనాకి అందరి ముందు. ఇక సత్యం కూడా బాలునే సమర్థిస్తాడు. బాలునే కరెక్ట్ వీళ్ళకి అన్నట్టు అనుకుంటూ ఉంటాడు.